నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. బీహార్ రాజకీయాల్లో మరో వివాదం ముదిరింది. జైల్లో ఉండాల్సిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ దర్జాగా ఆసుపత్రిలో సిగరెట్ కాలుస్తూ దొరికిపోయారు. వైద్య పరీక్షల కోసం పాట్నాలోని IGIMS కు వచ్చిన ఎమ్మెల్యే అక్కడ బహిరంగంగానే పొగ తాగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నితీష్ కుమార్ ప్రభుత్వంలో నిందితులకు VIP ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బీహార్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితికి నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తోంది. జేడీయూ నేత ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇప్పటికే పలు నేరారోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో రెగ్యులర్ చెకప్ కోసం ఆయన పాట్నాలోని ప్రతిష్టాత్మక IGIMS ఆసుపత్రికి వచ్చారు. అక్కడ డాక్టర్లు ఉండాలి, పేషెంట్లు ఉండాలి. కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం దర్జాగా చేతిలో సిగరెట్ పట్టుకొని దమ్ము కొడుతూ కనిపించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇలా బహిరంగంగా ధూమపానం చేయడం ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. ఈ వీడియో బయటకు రాగానే ప్రతిపక్ష RJD నితీష్ సర్కార్పై విరుచుకుపడింది. జైల్లో ఉండాల్సిన నేరస్తుడికి ఆసుపత్రిలో ఇలాంటి VIP సౌకర్యాలు కల్పించడం ఏంటని ప్రశ్నిస్తోంది. నితీష్ కుమార్ పాలనలో చట్టం తన పని తాను చేయడం లేదని, కేవలం అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని RJD ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా పోలీసులు ఎమ్మెల్యేను ఎలా అనుమతించారని వారు నిలదీస్తున్నారు. అనంత్ సింగ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన విద్యార్హతలు, ఇతర నేర చరిత్రపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఆసుపత్రిలోనే సిగరెట్ కాల్చడం అనేది బీహార్ ప్రభుత్వానికి పెద్ద హ్యూమిలియేషన్ గా మారింది. ఈ వ్యవహారంపై రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి ఎమ్మెల్యే గారిపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఈ వివాదాన్ని కూడా ఇలాగే వదిలేస్తారా అనేది ఇప్పుడు బీహార్లో హాట్ టాపిక్.